కాదల్లా ఇప్పుడు మనం ఆటోలనో క్యాబులనో ప్రయాణం చేసినమే అనుకో, దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. దునియాలో ఏడికన్నావో అట్లనే ఉంటుంది. కానీ దూరాన్ని బట్టి కాదట, నువ్వేమి ఫోన్ వాడుతున్నావో మీ ఫోన్ని బట్టి ఛార్జీలు తీసుకుంటారు అన్నట్టులో. ఇప్పుడు డొక్కు ఫోన్ వాడితేనేమో తక్కువ ఛార్జీ, ఇక అదే ఐఫోన్ ఉన్నది అనుకో ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తాండ్రు. అరే రామచంద్ర, అంత చిత్రంగా ఉన్నది కాదల్ల కథ. ఇక ఆ చిత్ర విచిత్రాలను జిమ్మిక్కులను క్లారిటీగా చెప్పుకొని వద్దాం రాండ్రి మరి. ఓరిని మోసం సల్లగుండా ప్రతి ఒక్కళ్ళు మోసం చేసేటోళ్ళే అయిపోయారు కదా. ఈ కాలంలో ఆయటన పోవాలంటే ఓలా, ఊబెరు, ర్యాపిడో అనుకుంటా ఆటోలు, కార్లను బుక్ చేసుకుంటున్నారు కదా. ఇక డ్రైవర్లతోని బేరాలు గీరాలు ఏముండయి, ఫోన్లో ఎంత చూయిస్తే అంత నెత్తి నొప్పి లేకుండా కట్టుకోవచ్చు అనుకుంటా యాపులలోనే బుక్ చేసుకుంటున్నాం. కానీ ఇదే పెద్ద మోసం అవుతాంది. అయితే ఈ క్యాబ్ కంపెనీ వాళ్ళు దూరాన్ని బట్టి కాకుండా ఫోన్లను బట్టి మన కాడ మనకు తెలియకుండానే ఛార్జీలు వసూలు చేస్తాన్లు. యాపిల్ కంపెనీ ఫోనుకు ధర ఎక్కువ కదా, అంటే కొంచెం పైసలు గల్లోళ్ళు ఈ ఫోన్లను వాడతారు. ఇక ఈ యాపిల్ ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేస్తే ఒక రేటు, మామూలు సాదా సీదా ఫోన్ నుంచి బుక్ చేస్తేనేమో తక్కువ రేటు పడుతుంది. హగో గవాయి కూడా చూడురోల్లో. ఇక ఈడ సేమ్ జాగా, సేమ్ ఊబర్ కంపెనీ, సేమ్ ఆటోనే. కాకపోతే ఐఫోన్ నుంచి బుక్ చేస్తేనేమో 342 రూపాయలు వేసిండు, అదే మామూలు ఫోన్ నుంచి చేస్తేనేమో 292 రూపాయలు వేసిండు. ఇక ఇది ఒకటనే కాదల్లో, ఇగో ఈడ కొందరు ప్యాసింజర్లు గిట్లనే చెక్కింగులు చేసి రుజువులు బయట పెట్టిర్రు. అగ చూడురోల్లా, ఎంత అన్యాల్యం ఇది. ఫోన్ను బట్టి ఛార్జీలేసుడేంది అసలు? అంటే పైసలు గల్లోడు ఎంతైనా ఇచ్చుకుంటాడు అనుకున్నారా ఏంది? గట్లనే ఉన్నదోళ్ళ కథ చూస్తా అంటే. ఇక ఈ మోసము ఎంతకాలం అని చేస్తారు చెప్పు. క్యాబులలో పోయేటోళ్ళు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చిర్రు. ఆఖరికి ఇక కేంద్రం వాళ్ళు కూడా జర కదిలినట్టు వేసి రుజువులు గిజువులు అన్నీ చూసి ఈ క్యాబ్ కంపెనీ వాళ్ళకు నోటీసులు పంపిర్రట. ఇదేం తరీకా, ఫోన్ను బట్టి ఛార్జీలు చేసుడేంది? జవాబు చెప్పుడే కావాలి, లేకుంటే యాక్షనింగులు తీసుకునుడు ఉంటది అని ఆర్డర్ వేసిర్రు. కానీ చూసిండ్రా అనోళ్ళ, ఏంది అసలు ఈ మోసాలు? కథకు నవ్వాడెత్తు మోక దొరికితే చాలు ప్రతి ఒక్కళ్ళు దోసుకునేటోళ్ళే మోపైండ్రు.